హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే హ్యాపీగా ఉన్నానండి. ఇక్కడ ఏంటంటే జనవరి ఫస్ట్ రోజున షాపింగ్కి వెళ్ళాను. ఒక బాబు బర్త్డే ఉంటే నైబర్స్ది, వాడికి గిఫ్ట్ కొందామని వెళ్ళానమాట డీమార్ట్కి. మాకు దగ్గరలో ఉన్న షాప్స్ అయితే ఆ రోజు క్లోజ్ చేసి ఉన్నారు. అందుకని నేను ఈరోజు తీసుకుందామని ఇక్కడికి వచ్చానమాట. ఆ రోజైతే ఇక్కడ వెళ్ళగానే థర్డ్ ఫ్లోర్కి వెళ్తే ఇక్కడ పెద్ద పెద్ద కడాయి, ఇది నూడిల్స్కి అనుకుంటాను, చాలా వెయిట్ ఉంది. 500 అంతే. బాగుంది, వెయిట్ కూడా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. చాలా పెద్దది సైజ్ అయితే. నాకైతే ఉపయోగపడదు, ఎందుకంటే అంత వెయిట్ పట్టుకొని మనం చేసేది ఏముంటుంది అని చూసి పక్కన పెట్టాను. బట్ క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ ఇంకా దోశ ప్యాన్ అనమాట ఇది. తవా ఎంత బాగుందో, చాలా వెయిట్, పెద్ద పెద్ద దోశలు వేసుకోవచ్చు. చాలా బరువు అయితే ఉంది, క్వాలిటీ కూడా బాగుంది. చూసాను ఈసారి నేను కొత్త ఐటమ్స్ ఏవని చూసానంటే ఈ రెండే చూసాను. ఇంతకుముందు అయితే చూడలేదు నేను. ఇంకా నాకు చిన్న ప్యాన్ అవసరం ఉంది, తీసుకుందాం అనుకుంటే నేను వాడే బ్రాండ్లో తీసుకుందాం అనుకున్నాను. బట్ అక్కడ లేదు, నార్మల్గా ఉన్నాయి. కోటెడ్ వెళ్ళిపోతాయి కొద్ది రోజులు వాడితే, ఎక్కువ రోజులు లైఫ్ వచ్చేవైతే ఇక్కడ నాకు కనిపించలేదు, మామూలుగానే ఉన్నాయి. ఇవైతే ప్యాన్స్ చిన్న చిన్నవి, సాస్ ప్యాన్స్ అలా ఉంటాయి కదా, అవన్నీ మామూలుగా 150 149లో అలా ఉన్నాయి. బాగున్నాయి, పర్లేదు, పల్చగా ఉన్నాయి, అంత క్వాలిటీ ఉండవు. 100 అలా ఉన్నాయి అన్నీ. చిన్న చిన్నవి, చిన్న చిన్న ప్యాన్స్, అలా బౌల్స్ లాగా ఉంటాయి కదా, అవన్నీ చూశాను, మామూలుగా చూసినవే. బట్ ప్యాన్ కోసం చూశాను. వెళ్ళగానే నేను ఈ ఫ్లోర్కి వచ్చేది, నాకు కావాల్సినవి ఏవైనా వచ్చాయా కొత్తగా తీసుకోవాలనిపించినవి ఉంటే మాత్రం నేను చెక్ చేస్తాను. ఇక్కడ ఒక సందులో ఉంది ఒకటి చిన్నది. చూస్తే ఏంటి అది దాచుకొని ఉంది అనుకుంటే, అది చూస్తే ఒక బౌల్ కాదు, ఇది కాదు, ఒక చిన్న హండీ లాంటిది. అది ఒక దేనికి యూస్ అవుతుందో కూడా తెలియదు, వెయిట్లెస్ అనమాట, బాగలేదు. అది చూశాను, చూసి ఇంక అక్కడే ఉంచేసాను. ఇంకా ప్యాంట్స్ చూస్తున్నాను, ఏదైనా ఒకటి తీసుకుందామా అని. ఇది చూసాను లాస్ట్కి, బట్ నాకు దగ్గరగా ఉంది నేను తీసుకున్న దానికి, కానీ అంత లైఫ్ రాదు, కొంచెం తక్కువ ఉంది. అది నచ్చలేదు నాకైతే. నేను తీసుకుంది అయితే 700, అందులో నేను చూస్తున్నాను, బట్ అది కనిపించలేదు నాకు. ఇంకా నార్మల్గా ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఎప్పుడు ఉన్నవే ఉన్నాయి, కొత్తగా అయితే ఇక్కడ ఏం రాలేదు. చూశాను అలా. ఇంక ఇక్కడ కూడా అంతే. ఇది చూస్తే వుడ్తో చేశారు కదా, ఇది చాలా క్యూట్గా ఉంది. బట్ ఏంటంటే మనకి లైఫ్ రాదండి, అది తీసుకున్న 2 రోజులకి చెక్క అలా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని అది నచ్చలేదు. నార్మల్గా ఐరన్వి ఉంటాయి కదా, ఒక రకమైన మెటల్తో చేసినవి, అవి మేలు అనుకుంటాను. ఇంకా ఇవన్నీ చూసినవి చూస్తున్నాను. మనం అన్నీ చూసే వరకు నిద్ర పట్టదు ఈ ఫ్లోర్కి వస్తే. కొత్తవి పాతవి ఏమొచ్చాయన్నీ ఒకసారి చూడడమే కదా మరి పని. ఇంకా టాయ్స్ కోసం అని వచ్చి నేను ఇవన్నీ చూస్తున్నానని, అది నాకు టైం వేస్ట్ అనిపించింది కొంచెం. ఒక 1/2 అవర్ దీనికోసమే చూసాను. కొత్త కొత్త ఐటమ్స్ వచ్చాయి కదా, అవన్నీ చూద్దామని నేనైతే తీసుకున్నాను. మళ్ళీ టాయ్స్ ఒక 3-4 టైప్స్ తీసుకున్నాను, బట్ ఇవన్నీ కొనేసానులేండి. అలాగే క్లాత్స్ కొన్నాను, ప్యాంట్స్, జీన్స్ ప్యాంట్స్, ఇంకా టీషర్ట్స్ అవసరం ఉంది, అవన్నీ కూడా తీసుకున్నాను. ఒక 5 5 జీన్స్ ప్యాంట్ అలా తీసుకున్నాంలేండి ఇంట్లోకి కావాలంటే. ఇంకా నేను బాటిల్స్ కూడా చూశాను. ఇంకా ఈ బాటిల్స్ ఏంటంటే అంతకుముందు వాడిన క్వాలిటీ అయితే నాకు ఇక్కడ కనిపించలేదు. ఒకటైతే తీసుకున్నాను బాటిల్, ఇంకా 2-3 కావాల్సింది, బట్ ఒకటి తీసుకున్నాను అంతే. ఇంకా ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి, డెకరేషన్కి అన్నింటికి ఉపయోగపడుతూ ఉంటాయి కదా ఇంట్లో, పూజకి అలా పెడుతూ ఉంటారు. ఈ మామూలుగా చూసినవే. పెద్దగా అయితే ఇక్కడ కొత్తవి అయితే ఏమీ రాలేదు ఈసారి. చూశాను, ఇక్కడ మాత్రం స్టూల్స్ బాగున్నాయి, అదిరిపోయాయి అనమాట. ఈ చిన్నవి చిన్నపిల్లలకైతే చాలా బాగుంటాయి, అవి చూశాను. ఇంకా మనం ఇట్లా పట్టుకునే స్టాండ్స్ లాగా ఉంటాయి కదా, అలాంటివి చూశాను. ఇవి అయితే నాకు కొత్తగా అనిపించాయి. 2 రకాలు ఉన్నాయి అందులో. ఇంక నార్మల్గా ఉన్నవి కలర్స్ చేంజ్ చేసి ఉన్నాయి అంతే. ఇక్కడ నాకు పన్నీర్ అవసరం ఉన్నింది, అది తీసుకున్నాను. 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. అలాగే పరోటా కోసం చూస్తున్నాను. ఆ పరోటా నాకు ఏంటంటే వెతికి వెతికి లాస్ట్కి వేరే ఏదో తీసేసుకున్నాను, ట్రయాంగిల్ షేప్లో హోల్ వీట్ అని, హోమ్ మేడ్ అనమాట అది. అది అస్సలు బాగాలేదు, తీసుకున్నాను, ఫస్ట్ టైం యూస్ చేశాను, నాకైతే నచ్చలేదు టేస్ట్. అంత పరోటా కాదు, ఒక గట్టిగా ఉన్న ఒక చపాతీలాగా అనుకోండి, బాగా
పలచగా లేకుండా ఉంటుంది కదా, అలాంటిది. ఇది తీసుకుందాం అనుకుని ఇది లాస్ట్లో దొరికింది, బట్ నేను అది తీసుకోలేదు. ట్రయాంగిల్ది తీసుకొని వచ్చేసాను అనమాట. ఏం బాగాలేదు, టేస్ట్ అయితే నాకు నచ్చలేదు. బట్ లాస్ట్కి నేను గిఫ్ట్స్ అన్నీ తీసుకున్నాను అవసరమైనవి. ఇంత స్పీడ్గా షాపింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైము, అది కూడా ఇంత ఫాస్ట్గా వచ్చేసానంటే. బట్ ఆ రోజు చాలా రోడ్ అంతా ఖాళీగా ఉంది, మనుషులైతే ఎవ్వరు లేరు, అంత ఖాళీగా ఉంది. ఏంటి అనుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ వల్ల మంచి మంచి వీడియోస్ తీస్తాను. బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా చలిగా ఉంది ఇక్కడున్న ఈ క్లైమేట్కి అయితే. అంతే ఇంకా ఈ వీడియో. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.